ఈ రోజు మాత్రం ఈ ఇన్సిడెంట్ జరగడం మాత్రం చాలా బాధాకరం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయే బస్సు ట్రావెల్ బస్సులో ఇంతమంది ప్యాసింజర్లు చెన్నటేకూరు దగ్గర చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. దగ్గర 20 మంది పై చనిపోవడం అనేది అంటే వాళ్ళ కుటుంబం చాలా కుటుంబాలు కూడా చాలా ఉద్యోగస్తులు అయితేనే మామూలుగా అంటే వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంటుంది. ఒక విధంగా డ్రైవర్ నిర్లక్ష్యం అనేది కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బస్సు ఇంత కాలిపోయేంత వరకు కూడా కనీసం ప్యాసింజర్ రక్షించడానికి అవకాశం ఉండేదాన్ని కూడా డోర్ ఓపెన్ చేసి ఉంటే కూడా ప్రయోజనం. అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్యాసింజర్లు అందరినీ కూడా అలర్ట్ చేసింటే మాత్రం చాలా మంది కూడా బతికే అవకాశం ఉండేది. కానీ అది చేయకపోవడం అందరూ వాళ్ళు తప్పించుకోవడానికి ప్యాసింజర్ల గురించి పట్టించుకోవడంతోనే ఎక్కువ డ్యామేజ్ అవకాశం మొత్తం బస్సు అంతా కాలిపోవడంతో మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకు యావరేజ్ నష్టపరిహారం కట్టిస్తారా, లేకుంటే ప్రభుత్వం తరపు నుంచి అయినా కూడా ఎవరెవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఒక్కొక్కరికి ₹1 తక్కువ కాకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులే ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అంటే వాళ్ళ స్థాయిని బట్టి మనం ఇంతనే డిమాండ్ చేయడం కూడా బాగుంటుంది అనుకుంటాం. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళకి ఎంత స్థాయిని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. నాకు తెలిసి ట్రావెలర్స్ ఖచ్చితంగా వాళ్ళు ప్యాసింజర్ ఇన్సూరెన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఆ ట్రావెలర్స్ ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఖచ్చితంగా. అంటే వాళ్ళని ఈ బస్సు చాలా వరకు మనం చూసాం. ఇప్పటికీ ఇది ఒక 7 ఇన్సిడెంట్ ఉన్నట్టున్నాయి బస్సులు కలిసి. దీన్ని ఈ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఈ బస్సులు తయారు చేసి, ఈ ఓల్వా బస్సులు తయారు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇట్లా ఫైర్ కాకుండా, ఫైర్ అయితే ఎట్లా ప్యాసింజర్లు కాపాడడానికి అవకాశం ఉంటుందో దాని ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం. అంటే ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా వాళ్ళని సేఫ్ సైడ్ చేయడానికి చాలా తెలియని పరిస్థితి. కానీ ఇట్లా జరిగితే ఇంత లార్జ్ స్కేల్లో చనిపోయే ప్యాసింజర్లు అయితే చాలా ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా ఈ మ్యానుఫ్యాక్చర్స్ కూడా దీని మీద ఏదో ఒకటి శ్రద్ధ వహించి ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా, జరిగినప్పుడు ఎక్కువ నష్టం జరగకుండా ఉండడానికి వాళ్ళు కూడా ప్రికాషన్ తీసుకొని ఈ డ్రైవర్లను కూడా ఖచ్చితంగా వీళ్ళను మాత్రం ట్రైనింగ్ ఇచ్చేసి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా నిలబెట్టినట్టు కూడా ఇంత ఇబ్బంది ఉంది. మోటార్ సైకిల్ జరిగిన వెంటనే కూడా ఇమ్మీడియట్ చాలా మంది అలర్ట్ అయిపోయింది. ఎందుకు యాక్సిడెంట్ జరిగింది మోటార్ సైకిల్ అనేది చాలా మంది ప్యాసింజర్లు కిందికి దిగిపోయింది. వాళ్ళు కొద్దిగా దగ్గర ఒక ఫర్లాంగమైన ఈ మోటార్ సైకిల్ రావడంతోనే ఈ రోడ్డు మీద రాపిడి జరగడంతోనే మొత్తం పెట్రోల్ అదంతా బస్ట్ కాదు, ఈ ఫైర్ కావడం ఇదంతా జరగడం జరిగింది. కాబట్టి కూడా ఈ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలి. ఈ బస్సు ట్రావెల్ ఓనర్స్ కూడా ఒకసారి డ్రైవర్లకు అందరూ కూడా ప్రికాషన్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఎవరితోనే కానీ, ట్రావెల్స్ కానీ లేకుంటే ప్రభుత్వాన్ని కూడా ట్రావెల్ వాళ్ళు లేకపోతే మాత్రం ప్రభుత్వం ఇచ్చి ఇలాంటి బాధ్యతలందరినీ కూడా ఆదుకోవాలని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.